అది వస్తే ఇప్పుడు కాస్తా కోస్తూ లిఫ్ట్తో వస్తున్నాయి. రేపు లిఫ్ట్ కూడా అవసరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, వంశధార పెన్న నదుల అనుసంధానం జరగాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతున్నాను. ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నా. 30 సంవత్సరాలకు మునిపే చెప్పాను, గంగా కావేరి కలవాలి. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఒక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుతో దేశ చరిత్రే మారిపోయింది. అంత మునుపు నేషనల్ హైవేస్ అన్నీ కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఎక్కడికి పోవాలన్నా ఫాస్ట్గా పోయే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో సెకండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ మన దేశంలో ఉన్నాయి. మంచి రోడ్లు ఉన్నాయి. ఈరోజు కానీ మనం కూడా ఇది చేయగలిగితే, గంగా కావేరి కలపగలిగితే దేశానికి తిరుగుండదు. దానికంటే ముందు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, ఇక్కడి నుంచి పెన్నా, ఈ నదులన్నీ కలపగలిగితే సముద్రంలోకి పోయే నీళ్లు, కొన్ని నీళ్లు కానీ మళ్లించగలిగితే ఈ రాష్ట్రానికి కరువు ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒక పవిత్రమైన రోజున అనౌన్స్ చేస్తున్నాను. 36 ప్రాజెక్టులు 35,000 కోట్ల 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నిన్ననే తుంగభద్ర న్యూ గేట్స్ అన్ని కూడా పెట్టాం. మొన్ననే కాటన్ బ్యారేజ్ గేట్స్ అన్నిటికీ శ్రీకారం చుట్టాం. అది రాబోయే సంవత్సరం పూర్తి చేస్తాం. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్కి ఇమ్మీడియట్గా ఫౌండేషన్ వేసి దీన్ని కూడా ఈ నెలలోనే ఫౌండేషన్ వేస్తాం. 2 సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ మీకు ఆ ప్రాజెక్ట్ అందజేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆగస్టు 26కి ప్రారంభిస్తాం. ప్రారంభించే తేదీ కూడా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఇప్పుడు చేసి 1 ఇయర్లో పూర్తి చేసే 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ కానీ పూర్తి చేస్తాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి అయింది. రేపు అనకాపల్లి ఆగస్టు 14న స్వాతంత్ర దినానికంటే ఒకరోజు ముందే జాతికి అంకితం చేయాలని ఆలోచిస్తున్నాం. గోదావరి ఎట్లయితే ఇక్కడ జలహారతి ఇచ్చి స్వాగతం పలికానో, ఆగస్టు 14న అనకాపల్లికి వెళ్లి గోదావరి జలాలకు అనకాపల్లిలో స్వాగతం పలుకుతాను, జలహారతి ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన పేరూరు బ్రాంచ్ కెనాల్, ఇది కూడా 14 ఆగస్టు ఫౌండేషన్ వేస్తాం. వెలుగొండ నేనే 96లో ఫౌండేషన్ వేశాను. కరువు జిల్లాలు, ఆ ప్రాంతమే కరువు, మార్కాపుర ప్రాంతం. అలాంటిది సెప్టెంబర్ 1వ తారీఖున నేనేసిన 96లో ఫౌండేషన్ వేసి 2026 సెప్టెంబర్ 1వ తారీఖున దాన్ని ఫేజ్ 1 జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దగ్గర 4,000 కోట్ల రూపాయల పనులు బకాయిలుంటే అన్నీ కూడా అక్కడ పోయి నాటకాలు ఆడి పూర్తి అయిపోయింది. జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి ఒక బోర్డు వేసి ఇనాగరేట్ చేశాడు. టనల్స్లో మెషిన్ కూడా ఇరక్కపోయింది, అది కూడా చెప్పలేదు. అంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తారో నాకైతే అర్థం కాలేదు. నేను అందుకనే ఈరోజు అన్ని పనులు పూర్తి చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. అవసరమైతే ఆ బోర్డు కూడా మ్యూజియం ఒకటి కట్టి మోసం ఏ విధంగా చేశాడో ప్రజలకు శాశ్వతంగా గుర్తుండేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.